హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతా 777 టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేతా 777 టారోట్ని. ఓకే, సో ఈరోజు వీడియో వచ్చేసి మన ఛాలెంజ్ ఆఫ్ ది డేలో వాట్ ఛాలెంజెస్ ఆర్ అబ్స్ట్రకిల్స్ మైట్ అరైజ్ టుడే అండ్ హౌ క్యాన్ యూ ఓవర్కమ్ ఇట్. ఓకే, సో మీ లైఫ్లో ఛాలెంజెస్ వస్తే వాటిల్ని ఎలాగ మీరు ఫేస్ చేస్తారు అండ్ వాటిల్ని ఎలా ఓవర్కమ్ చేస్తారనే టాపిక్ మీద మనము రీడింగ్స్ అనేటివి చూడబోతున్నాం. ఓకే, ఇవి జనరల్ రీడింగ్స్, రెజనేట్ అవ్వచ్చు కాకపోవచ్చు. సో ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్. ఓకే, పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ టారోట్ వర్క్షాప్ ఎవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ఫిల్ చేయండి డీటెయిల్స్. ఓకే, సో 2 సపరేట్ లింక్స్. పర్సనల్ రీడింగ్స్ కావాలంటే వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకోండి. యూ హ్యావ్ టు బుక్ ఫ్రమ్ ద వెబ్సైట్. ఓకే, వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకోండి. అండ్ టారోట్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలని అనుకుంటే వర్క్షాప్ అటెండ్ అవ్వడానికి ఫిల్ చేయండి. ఓకే, సో అది సపరేట్ లింక్ అనమాట. ఓకే, సో అలాగే వీడియోకి ఒక లైక్ వేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ని అయితే చేయండి. మన ఛానల్ ఫ్యామిలీ ఇంకా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్ కేతా 777 టారోట్. ఓకే, సో చూద్దాం వాట్ ఛాలెంజెస్ ఆర్ ఆబ్స్టకల్స్ మైట్ అరైజ్ టుడే ఫర్ మై వ్యూవర్స్ అండ్ హౌ క్యాన్ దే ఓవర్కమ్ ఇట్. ఓకే, హౌ దే ఆర్ గోయింగ్ టు ఓవర్కమ్ దిస్ ఛాలెంజెస్ ఇన్ దేర్ లైఫ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మోడ్స్. వారి లైఫ్లో ఏం ఛాలెంజెస్ రాబోతున్నాయి, ప్లీజ్ గాడ్ ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ గైడెన్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మోడ్స్. వారి లైఫ్లో ఏం ఛాలెంజెస్ ఆర్ ఆబ్స్టకల్స్ వస్తున్నాయి ఈరోజు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మోడ్స్. ఓకే, ది వరల్డ్ కార్డ్ వచ్చింది. వావ్, ఇట్స్ వెరీ వెరీ పాజిటివ్ కార్డ్. ఎస్, 5 of swords. What challenges or obstacles might arise today and how can you overcome it? Thank you God, thank you boss. Okay, so here 3 of swords, ace of wands. Okay, 4 more cards please. What challenges or obstacles might arise today and how can you overcome it? Thank you God, thank you boss. Okay, so the card is here, Queen of Cups. Okay, so 2 cards వచ్చాయి, 7 of swords, temperance. 1 more card please. Thank you God, thank you boss. Okay, so here is the card, Knight of Cups. Wow, bottom of the deck, Queen of Pentacles. Super. సో కోడ్ కార్డ్స్ అనేటివి వచ్చాయి మీకు. ఓకే, సో బాటమ్ ఆఫ్ ది డెక్ మీకు ఏం చెప్తుంది ఛాలెంజెస్ పరంగా అని అంటే డెఫినెట్గా మనీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. ఓకే, మనీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. ఓకే, ఇంకొక విధంగా జాబ్ రాకపోవడం. మూడవది, మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ లేదు, అసలు రిలేషన్షిప్లో అండర్స్టాండింగ్ అనేది లేదు, అది ల్యాకింగ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ద బాటమ్ ఆఫ్ ది డెక్ ఈజ్ షోయింగ్. మంచిగా మీరు ఏది అనుకున్నా కూడా అది మీకు మెటీరియలైజ్ అవ్వట్లేదు. దట్స్ వాట్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, సో మీకు ఛాలెంజ్ ఫేస్ అయ్యేది అదే, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మెటీరియలైజ్ అవ్వట్లేదు మీ లైఫ్లో. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ద బాటమ్ ఆఫ్ ది డెక్ అండ్ ద వరల్డ్ కార్డ్. ఇంకా మీరు పాస్ట్ గురించే హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు, పాస్ట్ గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రజెంట్లో ఉంటున్నారు బట్ పాస్ట్ని కూడా గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్తున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఎక్కడైతే రీయూనియన్ కావాలని అనుకుంటున్నారో డెఫినెట్గా అక్కడ రీయూనియన్స్ అనేటివి ఉన్నాయి, ఒక కంప్లీషన్ అనేది ఫామ్ అవుతుంది డెఫినెట్గా. ఓకే, సో ఈ కంప్లీషన్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు మీ చుట్టుపక్కల వాళ్ళని డిస్హానెస్టీగా ఫీల్ అవ్వడం, ఆర్ ఎల్స్ కాన్ఫ్లిక్ట్స్ రావడం, ఆ వ్యక్తులతో ఫైటింగ్స్ అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ కూడా వెళ్ళిపోవాలి అంటే మీకు కమ్యూనికేషన్ అనేది మంచిగా ఉండాలి. ఓకే, అంటే మీరు మంచిగా పాజిటివ్గా మాట్లాడినా కూడా మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఎగతాళిగా మాట్లాడడం, ఓకే, సో మిమ్మల్ని అర్థం చేసుకోకుండా డిస్కరేజ్ చేయడం, ఓకే, మిమ్మల్ని ఎదగనివ్వకుండా తొక్కేయడం, అలాంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. బట్ మీరేం భయపడాల్సిన అవసరం లేదు, బికాస్ యు ఆర్ హ్యావింగ్ గ్రేట్ ఆపర్చునిటీస్ కమింగ్ టు యువర్ టువర్డ్స్ యూ. ఓకే, మీరు అనుకున్నవి మీ చేతిలోకి రాబోతున్నాయి. దట్స్ వాట్ ద యూనివర్స్ ఈస్ బ్లెస్సింగ్ యూ. ఓకే, సో మీరు ఒకటే ఏంటి అంటే వాళ్ళ మాటలు పట్టించుకుంటూ మీరు ముందుకు వెళ్తున్నారు, విచ్ ఇస్ నాట్ రైట్. ఓకే, సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్. అండ్ రిలేషన్షిప్లో గట్టిగానే దెబ్బ తగిలింది, మీకు గట్టిగానే తగిలింది. ఓకే, సో బ్రేకప్ అయ్యింది. సో దిస్ బ్రేకప్ ఈజ్ లైక్ హార్ట్ బ్రేక్. ఓకే, కంప్లీట్ హార్ట్ బ్రేక్, చీటింగ్
చీట్ చేశారనమాట మీ పార్ట్నర్ ఆర్ ఎల్స్ మీరు, వైస్ వర్సా ఇది. ఓకే, బోత్ వైస్ వర్సా. మీ పార్ట్నర్ చీటింగ్ చేయటం అనేది 3 of Swordsలో స్ట్రాంగ్గా తెలుస్తుంది. మీకు ఒకవేళ వీళ్ళే రీయూనియన్గా కావాలి అని అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇదే థర్డ్ పార్టీ మళ్ళీ మీకు రీఎంట్రీ ఇస్తారు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఫ్రమ్ దిస్ పార్ట్నర్ యూ కెన్ మూవ్ ఆన్ ఫ్రమ్ దిస్. ఎందుకంటే వన్స్ థర్డ్ పార్టీ ఎంట్రీ మీ ఇద్దరి మధ్యలో వచ్చింది అని అంటే దే విల్ కమ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ యువర్ లైఫ్ త్రూ అవుట్ యువర్ లైఫ్. ఓకే, ఏదో ఒక విధంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికే వస్తూనే ఉంటారు, మీ లైఫ్ అంతా స్పాయిల్ చేయడానికే వస్తూ ఉంటారు. సో బెటర్ మూవ్ ఫార్వర్డ్ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ ద రీయూనియన్ దెన్ ఈ థర్డ్ పార్టీని ఫస్ట్ ఫేస్ చేసి జస్ట్ వ్యానిష్ దట్ పర్సన్. అంటే వ్యానిష్ అంటే తన లైఫ్ వ్యానిష్ అవ్వకుండా మీ ఇద్దరి మధ్యలో నుంచి రాకుండా మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడాలి. ఓకే, సో హూ ఈజ్ దట్ పర్సన్ అనేది తెలుసుకొని యూ హ్యావ్ టు టాక్ విత్ దట్ పర్సన్ అండ్ మేక్ దెమ్ అవే ఫ్రమ్ బోత్ ఆఫ్ యూ. ఓకే, మీ ఇద్దరి మధ్యలో నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళాలి. ఓకే, సో యూ హ్యావ్ టు టాక్ విత్ దెమ్. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్, డెఫినెట్గా మీరు ఏదైతే మెటీరియలైజ్ అవ్వట్లేదు అని అనుకుంటున్నారో బాటమ్ ఆఫ్ ది డెక్ మనకు అదే కదా చెప్పింది, అవి మెటీరియలైజ్ స్లోగా అవుతున్నాయి. ఎస్ యు ఆర్ ఇంట్యూటివ్ విమెన్ ఆర్ మెన్, ఏదైనా క్వాలిటీస్ అనేటివి వైస్ వర్సా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీరు ఏదైతే కష్టపడి మీరు పేర్చుకున్నారో ఇప్పటి వరకు అవి మెటీరియలైజ్ స్లోగా అవుతున్నాయి. జస్ట్ హ్యావ్ పేషెన్స్. ఇప్పుడు నుంచి వింటర్ సీజన్ ఎండింగ్ వరకు మీకు మెటీరియలైజ్ అవుతుంది అండ్ యూ విల్ బీ సీయింగ్ దట్ ప్రోగ్రెస్ వెరీ వెల్. ఓకే, సో ఛాలెంజెస్ అనేటివి ఉన్నాయి మీకు. ఓకే, అండ్ కొంచెం డిస్హానెస్టీ పర్సన్స్ లైక్ యువర్ పార్ట్నర్ ఆర్ ఎల్స్ ఎనీ వన్, మీ ఇద్దరి మధ్యలో ఇంకొక వ్యక్తి రావడం, సో దాన్ని కూడా డిస్హానెస్టీయే కదా. సో మీ సరౌండింగ్స్లో డిస్హానెస్టీ పర్సన్స్ ఉండడం, ఓకే, మీ గురించి గాసిప్స్ చేయడం అలాంటివి ఉంటాయి, మీరు అవి పట్టించుకోవద్దు. దట్స్ వాట్ ద గాడ్ ఈస్ గివింగ్ యూ మెసేజ్ హియర్. ఓకే, ఛాలెంజెస్ ఈ విధంగానే వస్తాయి, మాటలు సూటిపుటి మాటలు, చుట్టుపక్కల మా వాళ్ళు మాట్లాడుతున్న వీళ్ళు మీ మైండ్ని డిస్ట్రాక్ట్ చేయడమే వాళ్ళ పని. ఓకే, సో డోంట్ ఫోకస్ ఆన్ దేర్ వర్డ్స్, లీవ్ ఇట్ టు ద గాడ్. గాడ్ ఈజ్ సీయింగ్ ఎవ్రీథింగ్. అన్ని గాడ్ చూస్తూనే ఉంటారు, అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ప్రతిఫలం ఇవ్వాలో అప్పుడు ఇచ్చేస్తారు. ఓకే, సో యూ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. సీ యువర్ కెరియర్, మీ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ లవ్ లైఫ్ని సరి చేసుకోవడానికి ట్రై చేయండి. పేషెన్స్తో ఉండండి. ఓకే, పేషెన్స్ మీరు కోల్పోతున్నారు. పేషెన్స్తో ఉంటేనే మీకు బ్యాలెన్స్ అనేది వస్తుంది. బ్యాలెన్స్ వచ్చినప్పుడే మీరు మీ పర్సనల్ లైఫ్ని, మీ కెరీర్ లైఫ్ని రెండింటిని బ్యాలెన్స్ చేసే కేపబిలిటీ మీకు వస్తుంది. ఆ కింగ్ పొజిషన్ వరకు మీరు వెళ్తారు. ఓకే, సో లాట్స్ ఆఫ్ వెయిటింగ్ అనేది కనిపిస్తుంది. ఎదర్ ఇట్ మే బి రిలేషన్షిప్స్ ఆర్ ఇట్ మే బి జాబ్, ఏదైనా సరే ప్రపోజల్స్ కోసం కానీ చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎస్, విత్ ఇన్ నెక్స్ట్ 12 మంత్స్లో కల్లా మీకు మంచి మంచి ప్రపోజల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఎదర్ ఇట్ మే బి జాబ్, గుడ్ జాబ్ ఆర్ ఎల్స్ యువర్ మ్యారేజ్ ప్రపోజల్. ఓకే, మీ పార్ట్నర్ ప్రపోజ్ చేయొచ్చు మీకు. సో గుడ్ ప్రపోజల్స్ ఆర్ గోయింగ్ టు కమ్. హ్యావ్ పేషెన్స్, జస్ట్ బిలీవ్ ఆన్ ది గాడ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. దిస్ ఇస్ వాట్ ద ఓవరాల్ ఎనర్జీ ఈజ్. ఓకే, సో మీకు ఛాలెంజెస్ వచ్చేది ఇక్కడ ఏంటి అంటే ఎక్కువగా సూటిపోటి మాటలు. ఓకే, ఎక్కువ మాటలే వస్తూ ఉంటాయి చుట్టుపక్కన వాళ్ళ వల్ల. సో మీ మైండ్ని పొల్యూట్ చేయడానికే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఇది మీకు వచ్చే బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ రెండవది వచ్చేసి మీరు ఏది ప్రయత్నించినా కూడా మెటీరియలైజ్ అవ్వట్లేదు. ఓకే, సో మెటీరియలైజ్ అవ్వడానికి రోజు మేనిఫెస్టేషన్ చేయండి. నేను ఏదైతే ప్రయత్నం చేస్తున్నానో మీకు కన్సిస్టెన్సీ అనేది ఉంది. యు ఆర్ డూయింగ్ ఇట్ వెరీ వెరీ స్లో. కొంచెం కన్సిస్టెన్సీ అనేది చాలా ఫాస్ట్గా గ్రో చేయండి. ఓకే, చాలా ఫాస్ట్గా గ్రో చేయండి, కన్సిస్టెన్సీని ఇంక్రీజ్ చేసుకోండి. డెఫినెట్గా మెటీరియలైజ్ అవుతుంది అండ్ యూ విల్ బీ హ్యావింగ్ ఇన్ ఫ్యూచర్ లాట్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ. యు ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ దట్. ఓకే, సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అదే చెప్తుంది. మీకు ఒక మంచి స్టెబిలిటీ కూడా వస్తుంది. ప్యాషనేట్, ఓకే, ప్యూర్ విత్ హార్ట్. సో అన్నీ హ్యాండిల్ చేసే కేపబిలిటీ, క్వీన్ పొజిషన్కి వస్తారు, దాని తర్వాత కింగ్ పొజిషన్కి వెళ్తారు. ఓకే, సో అథారిటీ అవన్నీ రావాలి అంటే మీరు ఇక్కడ వరకు రీచ్ అవ్వాలి, క్వీన్ వరకు. ఓకే, సో క్వీన్ వరకు రీచ్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు ఫేస్ ఈచ్ ఛాలెంజెస్ విత్ పేషెన్స్. అందుకని కార్డు కూడా అదే వచ్చింది, యూ హ్యావ్ టు బీ పేషెన్స్ ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ యువర్ ఛాలెంజెస్. ఓకే, సో ఓవర్కమ్ చేసే ధైర్యం మీకు ఉంది. దట్స్ వాట్ ద గాడ్ ఈజ్ సేయింగ్. హ్యావ్ పేషెన్స్ అండ్ ఓవర్కమ్ ఇట్. ఓకే,
సో ఇది ఓవరాల్గా రీడింగ్. నెక్స్ట్ మనం ఎనర్జీ ఒరాకల్ స్పిరిట్తో మీకు ఛాలెంజెస్ ఏమొస్తే ఓవర్కమ్ ఎలా చేస్తారనేది చూద్దాం. ఛాలెంజెస్ ఏమున్నాయి మా వ్యూవర్స్కి అండ్ ఓవర్కమ్ ఎలా చేస్తారు. ప్లీజ్ ఎనర్జీ అండ్ ఒరాకల్ స్పిరిట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓవర్కమ్ ఎలా చేస్తారు ఛాలెంజెస్ని. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, సో ద కార్డ్ ఈజ్ హియర్. ప్రాస్పరిటీ. వావ్, చూసారా మీరు చాలా చాలా దగ్గరలో ఉన్నారు. ప్లీజ్ 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 కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కెరియర్. ఎందుకంటే అబాండెన్స్ అట్రాక్ట్ అవుతుంది, సక్సెస్ వస్తుంది మీకు. యూ హ్యావ్ టు ఫోకస్ రైట్ నౌ. చాలా దగ్గరలో ఉన్నారు మీ డెస్టినేషన్కి రీచ్ అవ్వటంలో. డోంట్ స్పాయిల్ ఎట్ దిస్ స్టేజ్. యు ఆర్ వెరీ వెరీ నియర్ టు get this abundance. Okay, this is God blessings for you. Move forward. Okay, do your works successfully. Don't listen to anyone's word. ఓకే, వన్స్ మీరు సక్సెస్ అయ్యారా ఆ మాటలన్నీ కూడా ఎగిరిపోతాయి, కనపడవు ఇంకా అసలు. ఓకే, కాన్షియస్ స్టెప్స్, కన్సిడర్ యాక్షన్స్, లుకింగ్ ఫార్వర్డ్. ఎక్కడెక్కడైతే కాన్షియస్గా అడుగులు వేయాలో అక్కడ అడుగులు అంటే మన పాదాల అడుగులు కాదు, లైక్ టేకింగ్ యాక్షన్స్. ఓకే, taking actions for your career, taking actions for your relationship, taking actions for your marriage life, anything. ఎక్కడైతే మీకు ఛాలెంజెస్ ఉన్నాయో అక్కడ యాక్షన్స్ అనేటివి డెఫినెట్గా చాలా కాన్షియస్గా ఆలోచించి నిర్ణయాలు అనేటివి తీసుకోవాలి. దట్స్ వాట్ ద గాడ్ ఈస్ గివింగ్ యూ ద మెసేజ్. ఓకే, ఓవర్కమ్ చేయడానికి కాన్షియస్ స్టెప్స్ అనేటివి చాలా చాలా అవసరం. ఓకే, నెక్స్ట్ ఎలిమెంటల్స్, నేచర్ స్పిరిట్స్, ద 4 ఎలిమెంట్స్. వావ్, చూసారా యూనివర్స్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. బికాస్ మీకు ఛాలెంజెస్ని ఫేస్ చేసే కెపబిలిటీ ఉంది. దట్స్ వాట్ ద యూనివర్స్ ఈజ్ సేయింగ్. ఓకే, అసెండెడ్ మాస్టర్స్, మీరు మెడిటేషన్ కనుక చేశారు అంటే మీ అసెండెడ్ మాస్టర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, సో డివోటెడ్ స్పిరిట్స్ విత్ స్పెసిఫిక్ ఇంటెన్షన్. సో మీరు డైలీ మెడిటేషన్ కనుక చేశారు అంటే అసెండెడ్ మాస్టర్స్ మిమ్మల్ని ఇప్పటికప్పుడు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు. మీకు ఏ ఛాలెంజెస్లో ఎలా ఫైట్ చేయాలనే థాట్స్ కూడా మీకు మంచిగా వస్తాయి. ఓకే, సో డూ మెడిటేషన్ ఫర్ దట్ క్లారిటీ కోసం మీరు మెడిటేషన్ అనేది చేయండి. ఓకే, సో లాస్ట్ కార్డ్ చూద్దాము. ఓకే, యువర్ ఎటర్నల్ స్పిరిట్, హయ్యర్ సెల్ఫ్, సాక్రెడ్ ఇంట్యూషన్. సో డెఫినెట్గా యూ హ్యావ్ టు డూ మెడిటేషన్. థర్డ్ ఐ చక్ర అనేది మంచిగా హీల్ చేసుకోవాలి. డూ మెడిటేషన్. దట్స్ వాట్ ద యూనివర్స్ ఈస్ సేయింగ్. కనెక్ట్ విత్ ద యూనివర్స్ సో దట్ యూ క్యాన్ గెట్ దిస్ సిగ్నల్స్. ఓకే, యూనివర్స్ మీకు ఏదో మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఎవ్రీ ఛాలెంజ్ ఆఫ్ యువర్ లైఫ్ universe is going to guide you at every step, at every stage. Okay, so this is what the universe is. Okay, next challenges and overcome ela chestaru with the moonology card. Surrender it to the divine. మీ లైఫ్లో ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా, ఏం అబ్స్టకల్స్ ఉన్నా సరే వాటిని ఓవర్కమ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు సరెండర్ చేయాలి గాడ్కి. ఓకే, లేదంటే మీ ఆలోచనలు మిమ్మల్ని నమిలేస్తాయి. ఓకే, ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. సో ఎక్కడైతే మీకు మెటీరియలైజ్ అవ్వట్లేదు ఇన్ని ప్రయత్నాలు చేసినా అని అంటే అక్కడ మీరు యాక్షన్స్ అనేటివి తీసుకోవాలి డెఫినెట్గా. ఓకే, టేక్ యాక్షన్స్ అకార్డింగ్ టు యువర్ వర్క్స్. ఓకే, ఎక్కడైతే యాక్షన్స్ తీసుకోవాలో అక్కడ స్టెప్ వేయాల్సిందే, కాన్షియస్ స్టెప్స్ వేయాల్సిందే మీరు ముందుకి. ఓకే, సో టేక్ యాక్షన్స్. యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్. కొంచెం మీరు ఆలోచించి ప్లాన్ చేసుకొని మీరు కనుక మీ వర్క్స్ చేసుకున్నారు అంటే సక్సెస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్, హోల్డ్ యువర్ విజన్. మీ విజన్ ఏది ఉన్నా సరే అది ఫుల్ఫిల్ అవుతుంది డెఫినెట్గా. ఓకే, డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్. చూసారా మీరు పాస్ట్ గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. దట్స్ వై దిస్ కార్డ్ ఈస్ అపియర్డ్. అంటే ఈ కార్డ్ అందుకనే వచ్చింది. పాస్ట్ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు ఇంకా. సో జస్ట్ సరెండర్ ఇట్ టు ద డివైన్. దట్స్ వాట్ ద గాడ్ ఈస్ సేయింగ్. వాట్ ఎవర్ ఛాలెంజెస్ మే బీ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్. డూ మెడిటేషన్ ఫర్ దట్. ఓకే, సో మెడిటేషన్ చేసినప్పుడు మీకు మైండ్ స్టెబిలిటీ వస్తుంది. మైండ్ స్టేబుల్ అయినప్పుడే మీకు మంచిగా థాట్స్, నాలెడ్జ్, ఫైట్ చేసే క్యాపబిలిటీ అన్నీ వస్తాయి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ మెడిటేషన్స్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఐఎమ్ గివింగ్ మెడిటేషన్ హీలింగ్ సెషన్స్ ఆల్సో. ఓకే, సో డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వచ్చి మెడిటేషన్ గురించి మీరు నన్ను అడగచ్చు. ఓకే, సో ఇది ఈరోజు యొక్క వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకే, సో ఇది ఈరోజు యొక్క వీడియో. రెజనేట్ అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.